తిరిగి వార్తలకు స్వాగతం. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామన్నారు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య. సంతపేట పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని అన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కేంద్రం పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తుందని తెలిపారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు దామ అంకయ్య, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తే ఉద్యోగాలు తొలగించడం దారుణమన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్. సిఐటియు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోసం నోరెత్తితే ఉద్యోగాలను తొలగించడం దారుణమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తీసివేయటం మంచిది కాదని చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంపై స్పందించాలని అన్నారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామని తెలియజేశారు. ఐసీడీఎస్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారం ఆందోళనకు దారితీసింది. తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోవూరులో అంగన్వాడీ వర్కర్లు కదం తొక్కారు. ముఖ్యమంత్రి సభలో సమస్యలను పరిష్కరించాలని ప్లకార్డులు ప్రదర్శించిన 14 మంది అంగన్వాడీ వర్కర్లను ఐసీడీఎస్ తొలగించిన విషయం తెలిసిందే. ఐసీడీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కోవూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేపట్టారు. కోవూరు పరిధిలోని మొత్తం 280 అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ఆందోళనలో పాల్గొన్నారు. విధుల్లోంచి తొలగించిన 14 మంది వర్కర్లను తక్షణం తీసుకోవాలని, లేదంటే జిల్లాను స్తంభింపజేస్తామన్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అక్కోలు ఇలా బాధపడుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మాకు ఎలాంటి విషయాలు మాకు తెలియదు. ఈరోజు ఎలా మాట్లాడాలో మీడియా ముందుకు వచ్చేది కూడా మాకు తెలియదు. కానీ ఈరోజు అక్కోళ్ళ కోసం ఒక మానవతా విలువలతో కూడినటువంటి ఆడమనుషులం కాబట్టి మా అక్కోళ్ళకు మేము న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. భారతీయ జనతా ఎస్సీ మోర్చా నాయకులు మల్లి మస్తాన్ బాబుకు ఘన నివాళులర్పించారు. సంగం మండలం గాంధీ జన సంఘంలోని మల్లి నివాసానికి విచ్చేసిన బీజేఎస్ఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మల్లి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు భాస్కర్, చంద్ర, వెంకయ్య, మోహన్, గోపి తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు నాగార్జున స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు చాట్ల నరసింహారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు వివిధ రకాల నృత్య రీతులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చాట్ల నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యను బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్తం ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, చంద్రశేఖర్, పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత పురపాలక భవనాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు చైర్పర్సన్ పొనక దేవసేన ఆమోదం తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో కౌన్సిలర్లు పలు సమస్యలను ప్రస్తావించారు. పేరుకుపోయిన పన్ను బకాయిలను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని తెలిపారు. పురపాలక భవనాలు పడిపోయే దశలో ఉన్నాయని, సక్రమంగా పన్నులు వసూలు చేయాలని కోరగా చైర్పర్సన్ స్పందించారు. కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పూలే కార్యాలయ వ్యవస్థాపకురాలు మల్లి నిర్మల తెలిపారు. నెల్లూరులోని పూలే కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. నెల్లూరులోని పూలే కార్యాలయంలో పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు సంతాప సభను నిర్వహించారు. కార్యాలయ వ్యవస్థాపకురాలు మల్లి నిర్మల ఆధ్వర్యంలో మస్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యశ్వంత్ సింగ్, అరుణ, సావిత్రి, రత్నమ్మ, రవణమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ మస్తాన్ బాబు మృతదేహం భారత్కు తీసుకురావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మస్తాన్ బాబు మరణించి సరిగ్గా నెల రోజుల తర్వాత ఆయన మృతదేహం స్వస్థలానికి తీసుకొస్తున్నారు. ఈ నెల 22వ తేదీ బుధవారం అర్జెంటీనా నుంచి విమానం బయలుదేరుతుంది. మృతదేహం నెల్లూరు చేరుకునేసరికి 24వ తేదీ శుక్రవారం అవుతుందని మస్తాన్ సోదరి దొరసానమ్మ తెలియజేశారు. కొడుకు కడసారి చూపు కోసం వేచి చూస్తోంది మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ. మస్తాన్ ఫోటోలను, పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి విలపిస్తోంది. కుటుంబ సభ్యులంతా ఆయన జ్ఞాపకాలను తలుచుకుని బాధపడుతున్నారు. మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ అర్జెంటీనా నుంచి డెడ్ బాడీని తీసుకుని నెల్లూరుకు వస్తారు. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా ప్రయాణ సమాచారాన్ని అందిస్తున్నారామె. సాహసపుత్రుడు మళ్లీ మస్తాన్ బాబు అంత్యక్రియల కోసం ఆయన స్వగ్రామం గాంధీ జనసంఘంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మస్తాన్ బాబు స్వస్థలం గాంధీ జనసంఘంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మస్తాన్ బాబు కుటుంబానికి చెందిన పొలంలో ఆయన మృతదేహాన్ని ఖననం చేస్తారు. పొలంలోనే మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మీడియా గ్యాలరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆత్మకూరు ఆర్డీఓ రమణ పర్యవేక్షించారు. నెల్లూరు దర్గామిట్టులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో వేలంపాటలు జరిగాయి. కళ్యాణ మండపంకు సంబంధించి వేలంపాట నిర్వహించగా కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మండపాన్ని దక్కించుకున్నారు. నెల్లూరు దర్గామెట్టులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వేలం పాటలు జరిగాయి. కళ్యాణ మండపానికి సంబంధించి ఈ పాటలు జరిగాయి. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ బాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 4 వ్యక్తులు డిపాజిట్లు చేయగా వారిలో కృష్ణప్రసాద్ అనే వ్యక్తి 14,21,000 రూపాయలకు మండపాన్ని వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు రమణ, శైలేంద్ర, సుధాకర్, ఈవో కోదండరామిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాజానాయుడు, చైర్మన్ రత్నం జయరాం, ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ఈ రోజున గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలనే నమ్మకంతో నగలు కొనేందుకు ఆసక్తి చూపారు ప్రజలు. జిల్లాలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. నగరంలోని మండపాల వీధి, చిన్న బజారు ప్రాంతాలు జనంతో కలకల్లాడాయి. మేము అక్షయ తృతీయ కోసం జైన్ గోల్డ్లో గోల్డ్ తీసుకునేదానికి వచ్చాము. గత 10 ఇయర్స్ నుంచి మేము గోల్డ్ తీసుకుంటుంటాం. ఇక్కడే బాగా నమ్మకం అండి మాకు ఈ షాప్లో. అందువల్ల ఈరోజు నల్లపూసల లాకెట్టు, చాంద్ బాల్ కమ్మలు అవన్నీ సేల్ చేయడానికి వచ్చామండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడానికి వచ్చామండి. ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి స్వరూపం బంగారం అంటారు. ఈరోజు కొంటే లక్ష్మీదేవి వస్తుందని మన నమ్మకం కాబట్టి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ బంగారం కొంటున్నామండి. అలా ప్రతి సంవత్సరం కొంటుంటాము. కలిసి వస్తుంది. ఇప్పుడు కొంటే సంవత్సరం అంతా కొంటూ ఉంటాము. శుభకార్యాలు జరుగుతుంటాయి అనే ఒక నమ్మకం మాకు. అలానే ఈ రోజున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకంతో జనం ఆభరణాల దుకాణాల వద్ద సందడి చేశారు. ప్రత్యేకించి వివిధ దుకాణాల్లో పలు ఆఫర్లు కూడా పెట్టారు. లక్ష్మీ కాసులు, వెరైటీ ఆభరణాలను అందుబాటులో ఉంచారు. అలానే ఆయా దుకాణాల వద్ద లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు కొనుగోలు చేసిన వారు ఆభరణాలను లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజలు చేశారు. నగరంలోని పప్పుల వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత స్వామివార్లకు పుష్పయాగం వైభవంగా జరిగింది. ముందుగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లకు పుష్పయాగం నిర్వహించారు. ఈ యాగం కన్నుల విందుగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పయాగాన్ని వీక్షించారు. భయ ప్రతిష్ఠా విందదే